అల్ దఫ్రాలోని బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై డ్రోన్ అటాక్ జరిగింది. దాడి జరిగిన వెంటనే భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి యూఏఈ ఫోర్సెస్. ఇన్ఫాక్ట్ యూఏఈ అధికారులు అక్కడ రంగంలోకి దిగారు. వాటిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైల్ షాట్స్ మీరు చూస్తున్నారు. నిజానికి రేడియేషన్ ముప్పు లేదంటూ అధికారులు చెప్పుకొచ్చారు. రంగంలోకి ఇప్పటికే ఎమర్జెన్సీ టీమ్స్ దిగాయి. ఇదే అంశానికి సంబంధించి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా రియాక్ట్ అవుతూ ఉంది. ఈ ఘటనను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నామంటూ ఇటు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA చెప్పుకురావడం ఈ ప్రమాద తీవ్రతను అద్దం పడుతూ ఉంది. కొద్దిసేపటి క్రితం మంటలు చెలరేగాయి. మరి ముఖ్యంగా బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అల్ దఫ్రా రీజన్లో ఉన్న బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోని ఇన్నో పెరిమీటర్ గురించి మాట్లాడుకుంటే అక్కడ దట్టు ఒక ఎలక్ట్రికల్ జనరేటర్ దగ్గర డ్రోన్ అటాక్ జరిగింది అంటూ కూడా ఇటు ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేసుకుంటూ వచ్చింది. అబుదాబి మీడియా ఆఫీస్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. అయితే ఈ ప్రమాదంలో ఇంతవరకు ఎటువంటి గాయాలు నమోదు కాలేదు. దాంతోపాటు రేడియోలాజికల్ సేఫ్టీ లెవెల్స్ కూడా ఎక్కడ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పి ఎక్కడ ధృవీకరించలేదు. ఇప్పటి వరకు చూసుకున్నప్పుడు ఈ అంశాన్ని చెప్పుకొచ్చింది ఏకంగా ఫెడరల్ అథారిటీ. అక్కడ న్యూక్లియర్ రెగ్యులేషన్స్ సంబంధించి ఒక ఫెడరల్ అథారిటీ ఉంటుంది కదా, అది కన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వచ్చింది. ప్లాంట్లోని ఎసెన్షియల్ సిస్టమ్స్ అయితే ఎక్కడ ఇబ్బంది జరగలేదు, ఎక్కడ వాటికి ఇబ్బంది కలగలేదు. ఆపరేషన్ అయితే మాత్రం నార్మల్గానే ఉంది అనేది. అయితే ఇదే అంశం మీద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA కూడా రియాక్ట్ అయింది. ఇది ఎవరు? IAEA అంటే కనుక యుఎన్స్ వాచ్ డాగ్. ఇది అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వాచ్ డాగ్. మీరు చూడొచ్చు IAEA చేసిన ట్వీట్ని. ది IAEA has been informed by the UAE that radiation అంటూ కూడా కొద్దిసేపటి క్రితం IAEA చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఇదే అంశానికి సంబంధించి IAEA ఏం చెప్పిందో మరి కాసేపట్లో నేను మీకు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఈ పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తున్నామంటూ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పుకొచ్చింది. ఎక్కడ ఏ సందర్భంలోనైనా దుబాయ్కి మా అవసరం కావాల్సి వస్తే మేము వెళ్తాం, అక్కడ ఉంటాం, మేము వాళ్తాం. ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలన చేస్తూ ఉంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఏమంటోంది IAEA UAEకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ IAEA కూడా రియాక్ట్ అయింది. ద IAEA హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్ బై ద UAE దట్ రేడియేషన్ లెవెల్స్ at the Barak NPP remain normal and no injuries were reported after a drone strike this morning caused a fire in an electrical generator located outside the inner site perimeter of the NPP nuclear power plant. NPP ante emergency diesel generators are currently providing power to the NPP's unit 3. The IAEA is following the situation closely and is in constant contact with the UAE authorities, ready to provide assistance if needed. DG అంటూ కూడా అక్కడికి సంబంధించి వాళ్ళని ట్యాగ్ చేస్తూ expresses grave concern about the incident and says military activity that threatens nuclear safety is unacceptable. The DG reiterates call for maximum military restraint near any NPP to avoid the danger of a nuclear accident అంటూ కూడా IAEA కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అట్ ద సేమ్ టైం అమెరికా మధ్య యుద్ధ వాతావరణం. అసలు ఎందుకు ఇప్పుడు అటాక్ జరిగింది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఎందుకు అటాక్ జరిగిందంటే కొద్ది గంటల క్రితం ఇదే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడికి పాల్పడింది. ఎక్కడ ఉన్న లెబనాన్ మీద దాడికి పాల్పడితే ఇక్కడికి జరిగే నష్టం ఏంటి అని చెప్పి క్వశ్చన్స్ రైజ్ అవ్వచ్చు కాక. లెట్ మీ క్లియర్ అ పిక్చర్ ఫర్ దాట్. ఎందుకంటే లెబనాన్లో ఉంది ఇరాన్కి మద్దతుదారులు హెజ్బుల్లా, హమాస్, హౌతీ, వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇటు లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా అక్కడ టార్గెట్ చేస్తే ఆబ్వియస్లీ అది ఇరాన్ మీద అటాక్కి. మీకు గుర్తుంటే కనుక ఒక మాటని ఇక్కడికి వెళ్ళి కోట్ చేస్తా. లెబనాన్ మీద దాడి చేస్తే అంటే లెబనాన్ మీద కూడా దాడులు ఆపేయాలనేది ఇరాన్ పెట్టిన కండిషన్స్లో ఒకటి. అంటే ఎంత క్రిటికల్ అర్థం చేసుకోవచ్చు. లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా కనుక టార్గెట్ అయితే మేము విడిచిపెట్టాం, మా కండిషన్స్లో అది కూడా ఒకటి. మీరు లెబనాన్ టార్గెట్స్ని ఆపకపోతే మా టార్గెట్స్ ఇక్కడ కంటిన్యూ అవుతాయంటూ అర్థం వచ్చేలాగా ఇరాన్ చెప్పుకొచ్చింది. దట్ షోస్ ద కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఎవరు ఇరాన్ లెబనాన్కి, హెజ్బుల్లాకి ఇచ్చేది. సో ఎప్పుడైతే అటు లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్కి వెళ్ళిందో వెంటనే ఇక్కడ యాక్టివేట్ అయ్యారు ఇరాన్లో ఉన్న ఫోర్సెస్. ఇరాన్లో ఫోర్సెస్ యాక్టివేట్ అయ్యి దుబాయ్ మీద దాడికి పాల్పడ్డారు. ఎందుకు దుబాయ్ మీద దాడికి పాల్పడ్డారు? ఎందుకంటే పక్కన ఇవన్నీ కూడా దుబాయ్ కావచ్చు, మన ముఖ్యంగా ఇక్కడ ఉన్న దేశాలన్నీ కూడా
అమెరికాకు మిత్ర దేశాలు. ఎంత స్థాయిలో మిత్ర దేశాలంటే ఏకంగా జిగిరి దోస్తుల కింద మారిపోయారు. ఒకప్పుడు వీళ్ళంతా మళ్ళీ ఒకప్పుడు స్నేహితులే, కానీ తర్వాత పరిస్థితుల రీత్యా కావచ్చు, జరిగిన పరిణామాల కారణం కావచ్చు, విడిపోయారు వీళ్ళంతా కూడా. అది ఆ ప్లేస్ని ఇప్పుడు అమెరికా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని దోస్తులు చేసుకుంది. సౌదీ అరేబియా కావచ్చు, యూఏఈ కావచ్చు. అండ్ ఇరాన్కి సౌదీకి ఎప్పుడూ ఆధిపత్య పోరు ఉంటుంది. ఇది జస్ట్ కాంటాక్ట్స్, నేను మీకు రిఫరెన్స్ కోసం చెప్తాను అంతే. ఇప్పుడు ఎక్కడైనా దాడి జరిగితే, అంటే అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, లెబనాన్ మీద దాడి చేస్తున్నా, ఎస్పెషల్లీ లెబనాన్ మీద దాడి చేస్తే మాత్రం ఇరాన్ ఒప్పుకోదు. వాట్ ఇట్ సేస్, మీరు కనుక లెబనాన్ మీద దాడి చేస్తే మా మీద దాడి చేసినట్టే, కాబట్టి మేము వెంటనే ఇక్కడ మేము స్ట్రైక్స్ చేస్తాం. ఆ పరిణామాలని ఒక్కసారి ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ షోస్ వేర్ ఇట్ విల్ లీడ్ అనేది. అయితే ఈ మాటలకు బలం చేకూర్చేలాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం ఒక మాట అన్నాడు. ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ ఇట్ విల్ హ్యావ్ అ వెరీ బ్యాడ్ టైమ్ ఇఫ్ పీస్ డీల్ ఈస్ నాట్ అగ్రీడ్ ఆన్ సూన్. ఇది ట్రంప్ అన్న మాట, నిన్న మాట కాదు. ఇంకొక మాట కూడా అన్నాడు, దే హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ రీచ్ అన్ అగ్రిమెంట్. వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఇరాన్ ఇంట్రెస్ట్గా ఉంది అగ్రిమెంట్ రీచ్, అంటే అగ్రిమెంట్ పూర్తి చేసుకోవడానికి. ఒకవేళ త్వరగా పూర్తి చేసుకోకపోతే అ వెరీ బ్యాడ్ టైం, అంటే పూర్తిగా బ్యాడ్ టైం, వాళ్ళు నష్టపోయే రోజులు, వాళ్ళు దిగులు పెట్టుకునే రోజులు, వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోయే రోజులు, వాళ్ళకు ఒక చెడు కాలం ఉంది అంటూ ట్రంప్ చేసిన ఆ స్టేట్మెంట్స్ మర్చిపోకముందే ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేయడం, ఇజ్రాయెల్ లెబనాన్ అటాక్ జరిగిన తర్వాత కదా ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. అండ్ యూఏఈ కాన్ బ్లేమ్ ఇరాన్స్ అలోన్. ఎందుకని, యూఏఈలో అమెరికా బేసెస్ స్టిల్ ఇంకా ఉన్నాయి. అండ్ వాళ్ళు దాన్ని ఎక్కడ ఖండించట్లేదు. స్టిల్ మేము అమెరికాకు సపోర్ట్ చేస్తున్న అర్థం వచ్చేలాగే మాట్లాడుకొస్తున్న సందర్భం అని ఇరాన్ కోట్ చేస్తూ ఉంది. సో ఈ సిచ్యువేషన్స్ కంట్రోల్ అవ్వాలంటే కనుక పీస్ డీల్లో అమెరికా ఒక మెట్టైనా దిగాలి, లేకపోతే ఇరాన్ అయినా మెట్టు దిగాలి. వీళ్ళిద్దరూ మెట్టు దిగడం కాదు కదా, బెట్టు విట్టం లేదు. సో దట్ ఇప్పుడు అమెరికా మిత్ర దేశాలకు చెప్పుకుంటున్న దుబాయ్ ఏకంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద అటాక్. లుక్ ఇన్ టు దిస్, ఒక డెప్త్ ఆఫ్ ద సిచ్యువేషన్, గ్రావిటీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అది ఎంత గ్రాస్ రూట్స్కి వెళ్ళిపోతుందో. ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అఫ్ కోర్స్ అక్కడ మిస్ అయ్యి ఉండొచ్చు కాక వాళ్ళ క్యాలిక్యులేషన్లో. ఎందుకు నేను మిస్ అయ్యి ఉండొచ్చు అని చెప్తూ ఉన్నా, ద ప్రిసిషన్ లెవెల్స్. ప్రిసిషన్ అంటే ఫర్ సపోజ్ ఒక రేడియస్లో, లేకపోతే మన ఇంటి కిచెన్నే టార్గెట్ చేయాలనుకుంటున్నారు అనుకుందాం. మన ఇంటి కిచెన్లో గ్యాస్ స్టవ్కి ఉన్న ఆ బర్నర్ ఉంటుంది కదా, ఆ బర్నర్ మీద కరెక్ట్గా బాంబ్ వేయాలి. అంటే ఎట్లా, అంత ప్రిసిషన్ అంటే అంత కరెక్ట్గా సూట్గా అక్కడే టార్గెట్ చేయడం. ఎలా చేయగలుగుతున్నారు, ఇక్కడ వార్నింగ్ ఒకటి. ఎలా టార్గెట్ చేయగలుగుతానంటే దట్ ఈస్ వాట్ ద ప్రిసిషన్ స్ట్రైక్, దట్ కైండ్ ఆఫ్ మిజైల్స్, డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ స్థాయిలో ఉన్న మిజైల్స్ ఉన్నాయి, ఆ స్థాయిలో ఉన్న డ్రోన్స్ ఉన్నాయి. వీటిని అక్కడ ఉపయోగించడం జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఆ ప్రిసిషన్ స్ట్రైక్స్ ఎలా చేస్తూ ఉన్నారు, ఎందుకు జనరేటర్నే టార్గెట్ చేశారు. ఒకవేళ టార్గెట్ చేయాలి అనుకుంటే కనుక వెంటనే మొత్తం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని టార్గెట్ చేస్తూ ఉండేది కదా. బట్ ఏంటి ఇక్కడ కావాల్సింది, ఇరాన్కి పూర్తిగా దుబాయ్ని లేపేయడం కాదు. అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని టార్గెట్ చేస్తే బ్లేమ్ అంతా ఇప్పుడు ఇరాన్ వైపు షిఫ్ట్ అవుతుంది. సో వాట్ ఇరాన్ నీడ్స్ అంటే ఇప్పుడు వాళ్ళని థ్రెటన్ చేయడం, దుబాయ్ని థ్రెటన్ చేయాలి, భయపెట్టాలి, వాళ్ళకు వెండులో ఉణుకు పుట్టించాలి. సౌదీ అరేబియాకి కూడా అంతే. సో దట్ వీళ్ళిద్దరూ భయపడితే ఆ రిలేషన్స్ డ్యామేజ్ అవుతాయి అమెరికాతో, లేకపోతే అమెరికా మీద ప్రెషర్స్ తీసుకొస్తారు. ఏది జరిగినా వీళ్ళకి కలిసి వచ్చేది. ఏం లేదు కాదు కూడదు అనుకుంటే కనుక అమెరికాతో ఇంకో దోస్తానా చేస్తే మేమే దాడులు చేస్తాం. అండ్ ఇక్కడ ఎందుకు సౌదీ అరేబియా కానీ దుబాయ్ కానీ దీని అంటూ ఉంటారు కదా, ప్రతి దాడులు అంటారు కదా అనే పదం ఉంటుంది కదా మన దగ్గర. ఎప్పుడైనా ఒకరు దాడి చేస్తే, ఫర్ సపోజ్ మనల్ని ఎవరైనా లాగిపెట్టి ఒకటి కొట్టారు అనుకుందాం, ఊరుకుంటామా, ఏం చేస్తాం, తప్పని ఇంకోటి ఇచ్చేస్తాం. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ సిచ్యువేషన్ బట్టి మనం ఆగుతాం. ఎప్పుడు ఆగుతాం, అవతల వ్యక్తి మనకన్నా బలవంతుడైనా, లేకపోతే అవతల వ్యక్తి మనకెంతో ప్రేమ చూపించిన, లేకపోతే అవతల వ్యక్తికి సంబంధించిన సమూహం, లేకపోతే ఒక వర్గం
అటు నుంచి మనకు దెబ్బ కొట్టిన తర్వాత మనం దెబ్బ కొడితే మనకి రివర్స్ అవుతారనుకున్నప్పుడు ప్రస్తుతం ఆగే పరిస్థితులు ఉంటాయి. ఇదే సిచ్యువేషన్ సౌదీ అరేబియా ఇప్పుడు ఫేస్ చేస్తుంది. ఇరాన్ మీద అమెరికా దాడి చేసినప్పుడు సపోర్ట్గా వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు కనుక యుఏఈ దాడి చేస్తే అండ్ పూర్తిగా ఒక వర్గం అంతా కూడా వాళ్ళని టార్గెట్ చేయొచ్చు అనేది యుఏఈకి ఉన్న భయం. అందుకే మాటల తూటాలు పేలుస్తాం తప్ప దే ఆర్ నాట్ గోయింగ్ అగెయిన్స్ట్ వాట్ యు వాంట్. వాళ్ళకి దాడి చేయాలని ఉంది కానీ ఆ దాడి చేయడానికి సంబంధించి అవకాశాలు లేవు. సో ఇప్పుడు అదే పరిస్థితి. ఆ డాట్స్ కనెక్ట్ చేస్తూ మాట్లాడితే కనుక ఎప్పుడైతే లెబనాన్ మీద అటాక్ జరిగిందో విత్ ఇన్ అవర్స్ ఇక్కడ అటాక్ జరిగింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU